బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. ఇతులారా అస్సలాము అలైకుం. మీతో ఒక మాట, మనము పొరుగువారి హక్కులు, ఇరుగు పొరుగువారితో సత్సంబంధాలు ఎలా ఉండాలి అన్న విషయాన్ని తెలుసుకుంటున్నాము. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ప్రవచనాలు తెలుసుకుంటున్నాము. ఆయన ఏం చెప్పారు అంటే, నీ మాటల వలన చేతల వలన పొరుగువాడు సురక్షితంగా ఉండాలి సుమా. అదేవిధంగా వారికి ఏ విధమైనటువంటి ఇబ్బంది నువ్వు కలిగించకూడదు. నీవు వారికి ఇబ్బంది కలిగించినంత వరకే నువ్వు దైవ విశ్వాసివి అన్నారు. ఇంకా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు అంటే, నీ పొరుగువాడు ఆకలితో ఉన్నాడేమో ఒకసారి గమనించు. అతను ఆకలితో ఉండగా నువ్వు కడుపు నిండా భుజించినట్లయితే అది విశ్వాసం కాదు అన్నారు. ఎంత గంభీరమైనటువంటి మాటను మహాప్రవక్త వారు చెప్పడం జరిగింది. నీ పొరుగువాడు పస్తులతో ఉన్నాడు. ఎందుకంటే కొంతమంది ఉంటారు, పైకి బాగా ఉంటారు కానీ లోపల చాలా అవసరతలు ఉంటాయి. తిండి గింజలు కూడా ఉండనటువంటి పరిస్థితి ఉంటుంది ఒక్కొక్క సందర్భంలో. కాబట్టి వారి యొక్క స్థితిగతులను కూడా ఒకసారి గమనించు. దైవం నీకు ఇచ్చాడు, నువ్వు హ్యాపీగా ఉన్నావు, తింటున్నావు, తాగుతున్నావు, అంత బాగుంది, కానీ పొరుగుడు ఎలా ఉన్నాడో కూడా ఒకసారి గమనించు అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఇరుగు పొరుగు వారితో సఖ్యత ఇది ఉన్నప్పుడు కదా మనకు తెలుస్తుంది, మనకేంటి సంబంధంలే అని చెప్పేసి మనం ఉన్నాం అనుకోండి. ఇంకేమన్నారంటే, నువ్వు కూరను వండుకుంటున్నప్పుడు కొంచెం నీళ్ళు ఎక్కువగా పోయి తద్వారా పొరుగువానికి కూడా నువ్వు ఇచ్చే అవకాశం ఉంది అన్నారు. అలాగే మీరు ఏదైనా వంట వండుకుంటున్నప్పుడు మంచి ఏదైనా స్పెషల్ అయినటువంటి వంటకాలు వండుకుంటూ ఉన్నప్పుడు మీ పొరుగు వారికి కూడా ఇరుగు వారికి కూడా పంపించండి, తద్వారా మీలో ఒక బంధం పెరుగుతుందని చెప్పేసి ప్రవక్త వారు చెప్పడం జరిగింది. మహాశీలారా, ఇంకా నీలో ఏదైనా ఒకరి పట్ల అభిమానం ఉన్నట్లయితే ఆ అభిమానాన్ని వారికి తెలియచేయి. నేను ఎంతగా అభిమానిస్తున్నానో తెలియచెప్పు, తద్వారా వారిలో కూడా నీ పట్ల అభిమానం కలుగుతుంది అన్నారు. సహజంగా అభిమానం మన గుండెలో పెట్టేసుకున్నాం అనుకోండి, ఎదుటి వారికి సంబంధించి వారికి తెలిసే అవకాశం లేదు కదా. కాబట్టి ఒకరిని అభిమానిస్తున్నట్లయితే అది తెలియపరచు, ఆచరణలో చూపించు అని చెప్పేసి ప్రవక్త చెప్పడం జరిగింది. అదేవిధంగా నువ్వు ఏదైనా తినుబండరాలు పట్టుకెళ్తూ ఉన్నప్పుడు వారి పిల్లలు ఒకవేళ బేదలైనటువంటి పరిస్థితి ఉన్నట్లయితే వారికి కనిపించకుండా తినుబండరాలు పట్టుకు వెళ్ళు. ఎందుకంటే ఒకవేళ అది చూసినట్లయితే వాళ్ళ మనసులో కూడా బాధ కలుగుతుంది అన్నారు. నువ్వు ఒకవేళ వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేనప్పుడు దాచిపెట్టుకుని తీసుకుని వెళ్ళని చెప్పడం జరిగింది. ఒకవేళ నువ్వు తీసుకువెళ్తున్నట్లయితే వాళ్ళ మనస్సులు మరి నొచ్చుకునే బాధపడే అవకాశం ఉందని చెప్పేసి ప్రవక్త వారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకేం చెప్పారు అంటే, ప్రవక్త వారు ఒక సందర్భంలో దైవదూత వచ్చే ఈ పొరుగువారి హక్కుల గురించి చెప్తూ ఉన్నప్పుడు ప్రవక్త వారికి ఏమి అనుమానం వచ్చిందంటే, ఒకవేళ దైవము ఆస్తిపాస్తుల్లో కూడా ఒక భాగాన్ని ఇస్తాడేమో పొరుగువారికి కూడా అన్న అనుమానం నాకు కలిగిందని చెప్పేసి ఒక సందర్భంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఆస్తిలో హక్కు తప్ప మిగతా అన్ని విషయాల్లో ఇరుగు పొరుగు వారి గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అతి చక్కటి మార్గ నిర్దేశనం మనకు చేయడం జరిగింది. ఇన్షాల్లాహ్ దైవం తలిస్తే మరికొన్ని విషయాలు మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాము. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.